రైట్ అండి. ఒకసారి మళ్ళీ ఏపీ దగ్గరికి వద్దాం. ఇక ఏపీ పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం. కొత్త గవర్నమెంట్ వచ్చి ఇక 50 days అవుతోంది. కానీ అక్కడ హత్య రాజకీయాల చుట్టూ గొడవలు తిరగడం, ఆ తర్వాత ఇప్పుడు వైసీపీ ఢిల్లీలో ధర్నా నిర్ణయం తీసుకోవడం. సో బీజేపీ ఎలా చూస్తుంది ఈ పరిణామాలని? మన వైసీపీ భారతీయ జనతా పార్టీకి మిత్రపక్షం కాదు, అది ప్రతిపక్షమే. కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉంది అంటే మా మీద కూటమిలో భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యంగా ఉంది. సో మా మీద వైసీపీ ఢిల్లీలో ధర్నా చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తాం, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. సో ఎందుకంటే రాజకీయం ఇప్పుడే జస్ట్ ప్రభుత్వం ఏర్పడి కేవలము 40 రోజులు మాత్రమే అయింది. ఈ 40 రోజుల్లో ప్రతిపక్షంలో కూర్చోడానికి ఇష్టం లేక లేదా బాధపడుతూ ప్రభుత్వం మీద ఏదైతే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి వైసీపీ నాయకుడు రాష్ట్రపతి పాలన విధించాలి అని చెప్పడం అనేది చాలా హాస్యాస్పదం. అలాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఏమీ లేవు, శుభ్రంగా ఉన్నాయి. ఎందుకంటే కొన్ని సంఘటనలు అక్కడక్కడ వాళ్ళ పార్టీలోనో లేకపోతే కనుక ఖచ్చితంగా వాళ్ళు చేసిన పనికి కొంత రియాక్షన్ ఉంటుంది కొన్ని చోట్ల, తప్పించి రాష్ట్రంలో అంత భయంకరమైన పరిస్థితులు లేనేలేవు. సో ఇవి సాధారణంగా కొన్ని ఎలక్షన్ అయిన తర్వాత ఆల్రెడీ ఐబీ రిపోర్ట్ కూడా ఇచ్చింది, ఎన్నికల తర్వాత ఇంకా ఎక్కువ అల్లరి జరుగుతాయని చెప్పడం జరిగినప్పటికీ కూడా జరగకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం కానీ బాగా పనిచేసిందని చెప్పాలి. సో ఈ విధమైనటువంటి మాటలు ఏదైతే ఉందో ప్రతిపక్షము ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వచ్చు ఖచ్చితంగా. ఏదన్నా ప్రభుత్వం మీద ఇబ్బంది ఉంటే కూడా కేంద్ర ప్రభుత్వానికి చెప్పుకోవచ్చు, హోమ్ మినిస్టర్కి చెప్పచ్చు, ప్రధానమంత్రి చెప్పచ్చు, దాంట్లో ఏం తప్పు పెట్టలేదు. కానీ మీరు ఇంత తొందరగానే ఇంకా 40 రోజులు కూడా చూడకుండానే 2 నెలలు కూడా చూడకుండానే అప్పుడే తగుదనమ్మా అని ఢిల్లీ వెళ్ళి ధర్నాలు చేయడం అనేది మంచిది కాదు.